హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో బొబ్బట్లు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బొబ్బట్లలో చాలా రకాలు ఉంటాయండి. నేను పూర్ణం బొబ్బట్లు చూపిస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బొబ్బట్లు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. 2-3 రోజులు ఉన్నా కూడా ఇంతే మృదువుగా ఉంటాయి. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. లేదా గెస్ట్లు వస్తారు, ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది. అందరు ఇష్టంగా తింటారు. బొబ్బట్లకి చిన్న గ్లాస్తో 2.5 గ్లాసుల మైదాపిండి తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి చాలా బొబ్బట్లు అవుతాయి. అలాగే ఇది ఇంచుమించుగా 400 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువేం అవసరం ఉండదండి. అదైనా మనకి బొబ్బట్టు పైన చప్పగా లేకుండా ఉంటుందని. మీరు గమనించారా, ఇక్కడ ఉప్పు మాత్రమే వేసాము. నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదు. ఇలా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. బొబ్బట్లకి ముఖ్యంగా పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. గట్టిగా కలుపుకూడదు, కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉంటే గనక బొబ్బట్లు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. అలాగే మనకి బొబ్బట్లు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అదే పిండి గట్టిగా కలిపారనుకోండి, బొబ్బట్లు కూడా గట్టిగా వస్తాయి. అవి చేసేటప్పుడు కూడా ఎంత పల్చన కావాలో అంత పల్చన చేయడానికి కూడా వీలుండదు. ఇలా కలుపుకొని చివర్లో 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నెయ్యి అవసరం ఉండదండి, నూనె వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పిండికి నూనె ఎక్కువ అవసరం ఉండదు. నూనె ఎక్కువ వేస్తే పిండి సరిగ్గా సాగదు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి పిండి నానబెట్టుకోవాలి. పిండి ఎంత నానితే అంత బాగుంటుంది. కనీసం గంట పాటైనా నానాలి. ఇది నానే లోపల పూర్ణం చూద్దాము. పూర్ణం కోసం 2.5 గ్లాసుల మైదా పిండికి అదే గ్లాస్తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. పచ్చిశనగపప్పుని బాగా కడుక్కోవాలి. మీరు శనగపప్పుని ముందుగానే నానబెట్టుకుంటే గనక ఇలా కుక్కర్లో పెట్టాల్సిన అవసరం ఉండదండి. విడిగా ఉడికించుకోవచ్చు. నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. లేదా ఇలా డైరెక్ట్గా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. పప్పు కడుక్కున్నాక 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు కలర్ కోసమేనండి, బొబ్బట్లు రంగు బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, నాకైతే 3 విజిల్స్ సరిపోయినాయి. ఈ విధంగా ఉడకాలి. ఇంతకన్నా మరీ మెత్తగా ముద్దగా ఉడికిందంటే గనక పూర్ణం పల్చగా అయిపోతుంది. మీకు గనక ఇలా ఉడకలేదు, ఇంకా పలుకుంది అనిపిస్తే ఇంకొక విజిల్ రానివ్వచ్చు. ఇలా ఉడికాక ఏదైనా చిల్లులు గిన్నెలోకి వార్చుకోవాలి. పప్పు పూర్తిగా చల్లారాలి. ఏమాత్రం తడి లేకుండా పొడిపొల్లాడేంత వరకు అలా ఉంచేసేయాలి. ఫ్యాన్ గాల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా తడి లేకుండా పొడి పొడిగా ఉంది అంటే పూర్ణం బాగా వస్తుంది. అలాగే మనం వార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు కట్టులాగా ఉపయోగపడతాయి. ఇందులో కొంచెం చింతపండు, ఉప్పు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. చల్లారి పెట్టుకుని ఈ పప్పుని ఒక గిన్నెలోకి వేసి బెల్లం కలుపుకోవాలి. మేము బొబ్బట్ల పూర్ణానికి పాకం పట్టమండి. అదే బూర్లకైతే పాకం పడతాం కదా, దీనికి అవసరం ఉండదు. 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 1.25 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో 4 యాలకులు వేసుకోవాలి. ఇలా యాలకులైనా వేసుకోవచ్చు, లేదా యాలకుల పొడి అంటే పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలుపుకున్న పప్పు బెల్లం ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అందుకని పప్పు ఉడికించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకున్నారనుకోండి పల్చగా అయిపోతుంది. చూడండి, బొబ్బట్లకి పూర్ణం కూడా ఈ విధంగా ఉండాలి. బాగా గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే గనక మీకు బొబ్బట్లు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పైన పిండి పూర్ణం 2 ఇలా ఉంటే మనం ఎంత ఒత్తుకున్నా పల్చగా బాగా వస్తాయి. ఇప్పుడు పూర్ణమంతా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం పెద్దవి చేసుకుంటే పెద్ద బొబ్బట్లు వస్తాయి, చిన్నవైతే చిన్నవి వస్తాయి. కానీ బొబ్బట్టు కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది.
మీకు పొరపాటున పూర్ణం ఇలా లేకుండా ఇంకా పల్చగా ఉంది అనుకుంటే కంగారు పడకండి. నాన్ స్టిక్ ప్యాన్లో వేసి కొంచెం సేపు ఉడికించండి, దగ్గర పడుతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఉడికించకండి, బాగుండదు. చూడండి, పూర్ణ ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఈ లోపల పిండి కూడా నానింది. గంట అయితే నానబెట్టానండి నేను. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. పిండి బాగా నానింది అంటే ఇలా సాగుతుంది. పిండి నానకుండా బొబ్బట్లు చేసినా కూడా గట్టిగా వస్తాయి. బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఇలాంటి కవర్ కానీ, బటర్ పేపర్ కానీ, అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆయిల్ కవర్ తీసుకున్నానండి. కవర్కి నూనె రాసుకోవాలి, 2 చేతులకి కూడా నూనె రాసుకోవాలి. మనం పూర్ణం ఎంత తీసుకున్నామో దానికి కొంచెం ఎక్కువ పిండి తీసుకోవాలి. చూడండి, మనం చేతికి నూనె రాసుకున్నాం కదా, అందుకే చేతికి పిండి అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలా చిన్న అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఇది మరీ పల్చగా కూడా ఒత్తకూడదు. ఇలా అప్పడంలా చేసి పూర్ణం ముద్ద పెట్టి చుట్టూ అంచులు కవర్ చేసుకోవాలి. చుట్టూ అంచులు కవర్ చేసుకున్నాక పైన ఎక్కువగా ఉన్న పిండి ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు, అలా ఉంచేయచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని మళ్ళీ చెయ్యి నూనెతో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మనకి ఇలా బొబ్బట్టు చేసేటప్పుడే తెలుస్తుందండి ఎంత ఫ్రీగా చేయి కదులుతుందో. మనం కలుపుకున్న పిండి పూర్ణం బట్టి ఉంటుంది. మధ్యలో ఒత్తుతూ చుట్టూ అంచులు కూడా ఒత్తుకోవాలి, లేదంటే అంచులు మందంగా ఉంటాయి. ఇవి మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. బొబ్బట్టు కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి. చిన్న మంట మీదే కాల్చుకోవాలి, మంట పెంచకూడదు. మంట పెంచితే మాడిపోయినట్టు అయిపోతుంది, మంచి రంగు రాదు. ఇలా బొబ్బట్టు వేసాక మళ్ళొకసారి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది కాలడానికైతే కొంచెం టైం పడుతుందండి. ఐరన్ పెనం మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఒకవైపున ఇలా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా కొంచెం నెయ్యి వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా ఈ రంగు వస్తే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లు కాల్చుకోవాలి. బొబ్బట్టు చేసే ప్రతిసారి కవర్కి నూనె రాసుకోవాలి, చేతికి నూనె రాసుకోవాలి. చూడండి, ఇది కూడా ఒకవైపున కాలింది, రెండో వైపుకి తిప్పుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయి కదా, చూస్తేనే అర్థమవుతుంది సాఫ్ట్గా ఉన్నట్టు. ఇవి ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారేకి తిన్నా కూడా బాగుంటుంది. మనం తీసుకున్న కొలతలకి పిండి పూర్ణం ఏది మిగలదు, కరెక్ట్గా సరిపోతుంది. మీకు అంతగా పూర్ణం మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు ఉంటుంది, పాడవదు. చూడండి, బొబ్బట్లన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి పూర్ణం బొబ్బట్లు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.